దురంధర్ డైరెక్టర్ ఆదిత్యధర్ కశ్మీర్ పండిట్ ఫ్యామిలీకి చెందినవాడు. ఇనిషియల్ గా కశ్మీర్ లో ఉండేవారు. బట్ 1989 టు 1919 లో జరిగిన టెర్రర్ అటాక్ వల్ల కశ్మీర్ వదిలి ఢిల్లీకి వచ్చారు. నెక్స్ట్ ముంబై అక్రోస్ లో లిరికిస్ట్ గా వర్క్ చేశారు. బట్ ఆయనకి డైలాగ్ రైటర్ అవ్వాలని ఉండేది. కానీ తనకి డిస్లెక్సియా అనే డిజార్డర్ ఉంది. దీని వల్ల ఏంటంటే త్వరగా చదవలేరు, రాయలేరు, ఏది త్వరగా ప్రాసెస్ చేసుకోలేరు. తర్వాత ప్రియదర్శన్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. నెక్స్ట్ తన ఓన్ గా రవీంద్ర కౌశిక్ ని ఇన్స్పైర్ అయ్యి ఒక స్క్రిప్ట్ ని రాసుకున్నారు. ఆ స్క్రిప్ట్ వైఆర్ఎఫ్ వాళ్ళు తీసుకుని కబీర్ ఖాన్ కి ఇచ్చారు. మళ్ళీ మిల్కా సింగ్ బయోపిక్ ని రాసుకున్నారు. అగైన్ ఈ స్క్రిప్ట్ కూడా సేమ్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ 2 మూవీస్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఆ టైంలో మసన్ మూవీ చూశారు. విక్కీ కౌశల్ యాక్టింగ్ బాగా నచ్చింది. ఉరి స్క్రిప్ట్ రాసుకున్నారు, తీశారు, బ్లాక్ బస్టర్ అయింది. ఫస్ట్ మూవీకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నెక్స్ట్ ఆర్టికల్ 370 తీశారు. దీనికి ఆయన ప్రొడ్యూసర్ అండ్ కో రైటర్. అది కూడా మంచి హిట్ అయింది. ఇప్పుడు ఒక 7 అవర్స్ స్క్రిప్ట్ అయితే రాసుకున్నారు. అదే దురంధర్. ఇనిషియల్ గా జియో స్టూడియోస్ ప్రొడ్యూస్ చేసిన లేటర్ ఫండింగ్ ఆపేసింది 7 అవర్స్ వర్కౌట్ అవదు అని. బట్ ఆయన అయితే హోప్ వదలకుండా ఓన్ మనీ పెట్టి తీశారు. నౌ ద రిజల్ట్ మీరు చూస్తున్నారు. మీకు ఏదైనా ఇన్ఫో తెలుసుకున్నాను అనిపిస్తే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్.